ఫ్రెండ్స్ ఇండియా ఏం చేసినా కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనల్ని అలానే ఫాలో అవుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే బాబ్ బాబ్ హోతాయని కదా! మ్యాటర్ ఏంటంటే 27థ్ జూన్ బంగ్లాదేశ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తుందనమాట. అందులో నజ్ముల్ హుసేన్ షాంతో అని చెప్పేసి బంగ్లాదేశ్ కెప్టెన్ ఏమన్నాడో తెలుసా? జింబాబ్వేతోని ఈ మ్యాచ్‌ని మేము ఒక ప్రిపరేషన్ మ్యాచ్‌లాగా మాత్రమే చూస్తున్నాం. జస్ట్ జూజూబీ మాత్రమే. ఎందుకంటే మా ఫోకస్ అంతా నెక్స్ట్ రాబోయే ఆస్ట్రేలియా సీరీస్ మీద ఉంది కాబట్టి దాని మీద మేము బాగా ఫోకస్డ్‌గా ఉన్నాం అని చెప్పి అన్నాడు. కట్ చేసి చూస్తే 30థ్ జూన్ జింబాబ్వే బంగ్లాదేశ్‌ని తుక్కు తుక్కుగా ఓడించిందనమాట. అది కూడా 85 రన్స్ తేడాతోని ఓడిచ్చేసింది. అండ్ అంతేకాకుండా జింబాబ్వే క్రికెట్ చరిత్రలోనే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎవర్ టెస్ట్ విన్. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏ మ్యాచ్‌ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఏ టీమ్‌ని కూడా తక్కువగా చూడకూడదు. ఏదేమైనా కూడా ఐర్లాండ్‌తో ఇండియా ఓడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ కూడా జింబాబ్వేతో ఓడిపోయింది. ఇప్పుడు మన ఇండియన్స్ అందరికీ చాలా హ్యాపీగా ఉంది. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. ఎనీహౌ ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వచ్చేద్దాం. మరి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ T20 మ్యాచ్ గురించి హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. అందరూ తెలిసినట్టుగానే ఈ మ్యాచ్ వర్షార్పణం అయిపోయింది, గంగార్పణం అయిపోయింది ఈ మ్యాచ్ కూడా. కానీ ఏదేమైనా కూడా మన వాళ్ళు కొంచెం బాగానే ఆడారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ కి చావు తప్పు కన్ను లొట్టబోయిందనమాట. అంత స్ట్రాంగ్ గా ఎలా చెప్తున్నావు అంటే అక్కడ లార్డ్ హర్షిత్ రాణా ఉన్నాడు కదా, అతను వేసే స్వింగ్ తోని మామూలుగా కాదు, ఒక రేంజ్ లో వాయించేవాడు. సో ఎనీహౌ ఇంగ్లాండ్ కి తప్పించుకోవడానికి ఒక మంచి దారి దొరికింది, అదే వర్షం అనమాట. ఒకసారి హైలైట్స్ లోకి వెళ్తే ఈ మ్యాచ్ లో కూడా ఎక్కువ శాతం అందరూ మాట్లాడుకుంది ఎవరి గురించి అంటే వైభవ్ సూర్యవంశీ. ఎస్, వైభవ్ సూర్యవంశీ ఎక్కడ ఎందుకు రాలేదు అని చెప్పి అంటుంటే మళ్ళీ కూడా అతన్ని బెంచ్ కే పరిమితం చేసేసారనమాట. సో ఎప్పుడిచ్చే ఒక కారణమే చెప్పారు, వరల్డ్ కప్ లో ఆడిన సీనియర్ ప్లేయర్లను పక్కన పెట్టేసి వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడే అవకాశం ఇవ్వలేము అని చెప్పేసి ఒక కారణం అయితే చెప్పారు. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ గౌతమ్ గంభీర్ కావాలనే వైభవ్ సూర్యవంశీని పక్కన పెడుతున్నాడు అనే దాని గురించి కూడా కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. దాని గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, లాస్ట్ లో చెప్తాను, మిస్ అవ్వకండి. బట్ ఎనీహౌ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత కామెంటరీ బాక్స్ లో ఆడిన వాళ్ళ కంటే కూడా ఎక్కువ వైభవ్ సూర్యవంశీ గురించే మాట్లాడుకున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రపంచం మొత్తం కూడా వైభవ్ సూర్యవంశీ గురించే వెయిట్ చేస్తూ ఉంది. అండ్ దీని గురించే మ్యాచ్ కు ముందు శ్రేయస్ అయ్యర్ తో కూడా మాట్లాడడం జరిగింది. మరి వైభవ్ సూర్యవంశీ గురించి సోషల్ మీడియాలో, టీవీలో అంతా కూడా చర్చ నడుస్తుంది కదా, మరి ఎప్పుడు మీరు అతనికి అవకాశం ఇస్తున్నారు అంటే శ్రేయస్ అయ్యర్ మాత్రం ఒక రేంజ్ లో నటించాడు అక్కడ. సేమ్ అపరిచితుడు సినిమాలో విక్రమ్ లాగా అనమాట. ఏంటి సోషల్ మీడియాలో వచ్చిందా? సారీ, నేను సోషల్ మీడియా పెద్ద ఫాలో అవ్వట్లేదు, నేను టీవీ కూడా చూడట్లేదు, నాకు అంత టైం అసలు లేనే లేదు. అయినా వైభవ్ సూర్యవంశీ గురించి నిజంగా ఇంతలా మాట్లాడుకుంటున్నారా అని చెప్పి రిటర్న్ లో క్వశ్చన్ వేశాడు. యాట్ కమల్ హాసన్. मस्त शेड जो नाही राणीला अप्पा कमल हासन. ఎనీహౌ మన వాళ్ళు మంచి స్కోర్ చేసినప్పటికి కూడా ఈ మ్యాచ్ లో కూడా అందరూ మాట్లాడుకుంది ఎవరి గురించి అంటే అఫ్ కోర్స్ ఇట్స్ సంజు శాంసన్ గురించే. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒకటే విషయం మాట్లాడుతుంది, అదేంటంటే టాప్ ఆర్డర్ లో ఎవరు ఫామ్ లో లేరు కాబట్టి ఎలా అయినా సరే వైభవ్ సూర్యవంశీని టాప్ ఆర్డర్ లోకి తీసుకొని రావాల్సిందే అని చెప్పేసి. సో టాప్ ఆర్డర్ అంటే ముందుగా గుర్తొచ్చేది సంజు శాంసన్, ఆ తర్వాత అభిషేక్ శర్మ. సో ఎలా తీసుకున్నా కూడా సంజు శాంసన్ మీదనే ఈ పిడుగు పడబోతుంది అన్న సంగతి అందరికీ తెలుసు. అండ్ ఈ విషయం సంజు శాంసన్ కి కూడా తెలుసు, అందుకోసమే కావచ్చు మళ్ళీ ఫెయిల్ అవుతూ ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, అదేంటంటే సంజు శాంసన్ మీద విపరీతమైన ప్రెషర్ ఉంది, అది కనబడుతుంది. ఎందుకంటే రాకు వచ్చిన అవకాశం, ఇన్నాళ్ళు బెంచ్ కి చాలా సార్లు పరిమితం అయ్యాడు సంజు శాంసన్. అండ్ అతని కోసమే చాలా మంది జస్టిస్ ఫర్ సంజు శాంసన్ అని చెప్పి అన్నాం. అండ్ వరల్డ్ కప్ లో కూడా అనుకున్నట్టుగానే రాణించాడు. సో 1-2 మ్యాచ్లను చూసేసి సంజు శాంసన్ ని ఇప్పుడే బయటికి పంపించడం కరెక్ట్ కాదేమో అని చెప్పి కూడా కొంతవరకు టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఇంకొక పక్క సంజు శాంసన్ పదే అవుట్ అయిపోవడానికి రీజన్ కూడా ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ ఎక్కడో చోట అతన్ని డిస్టర్బ్ చేస్తున్నాడు, ఇతని ప్లేస్ వెంటనే వెళ్లిపోయే అవకాశం కనిపిస్తుంది అన్న సంగతి సంజు శాంసన్ కి అర్థమైపోతుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా చూసుకుంటే ఫస్ట్ 5 బాల్స్ డాట్ బాల్స్ ఆడాడు. అండ్ ఆ తర్వాత ప్రెషర్ తట్టుకోలేక ఇంకా గట్టిగా షాట్లు కొట్టాలి, ఇది T20 అనుకున్నాడో ఏమో గానీ మొత్తానికి అయితే గట్టిగా గాల్లోకి ఒక షాట్ అయితే కొట్టాడు, అది కాస్త క్యాచ్ గా అయిపోయింది అండ్ పెవిలియన్ చేరిపోయాడు. అండ్ నెక్స్ట్ వచ్చి మాట్లాడుకోవాల్సింది మన ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకునే ముందు ఒక గుడ్ న్యూస్ చెప్పుకోవాలి, అదేంటంటే అభిషేక్ శర్మను కిందికి నెట్టేసి ఇషాన్ కిషన్ వరల్డ్ నెంబర్ 1 T20 బ్యాట్స్మెన్ అయిపోయాడు. అండ్ అంతేకాదు MS ధోని తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ లో నెంబర్ 1 ర్యాంక్ సాధించిన సెకండ్ ఇండియన్ వికెట్ కీపర్ కూడా మన ఇషాన్ కిషనే. ఏదేమైనా కూడా ఈ బీహార్ వాళ్ళు మామూలు కాదండి బాబు, వచ్చారంటే రికార్డులన్నీ వాళ్ళ పేరు మీద రాసుకొని వెళ్ళిపోతున్నారు. ఏం డౌట్ గా ఉందా? MS ధోని, ఇషాన్ కిషన్, మన వైభవ్ సూర్యవంశీ, అండ్ అంతేకాకుండా వైభవ్ సూర్యవంశీ తమ్ముడు అబ్బో ఇంకా చాలా మంది బీహార్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి సెపరేట్ గా ఒక వీడియో పెట్టాను, అది కూడా చూడండి. సరే, కమింగ్ బ్యాక్ టు ద హైలైట్స్. మరి ఈ రికార్డ్ వచ్చింది కానీ ఇంకొక పక్క మరి రన్స్ ఏమైనా చేశాడా అంటే మాత్రం ఘోరంగా అవుట్ అయిపోయాడు మన ఇషాన్ కిషన్. అది కూడా అనవసరపు రన్ కోసం ప్రయత్నించి రన్ అవుట్ అయిపోయాడు. అభిషేక్ శర్మతో తిట్లు కూడా తిన్నాడు అనమాట. అరే క్యా హై భయ్, అట్లెట్లు వస్తావు నువ్వు, ముందు చూసుకోవాలి
కదా అని చెప్పి అన్నాడు. సరే బ్యాడ్ లక్ ఇదేదో అలా జరిగిపోయింది. ఆ తర్వాత వచ్చాడు మన వన్ అండ్ ఓన్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. నేను చెప్పాలంటే సంజు శాంసన్ లాగానే ఇప్పుడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీద కూడా చాలా ప్రెషర్ ఉంది. ఎటు చూసినా కూడా విమర్శిస్తూనే ఉన్నారు, క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ లో చాలా కూల్ మైండెడ్ తోని అక్కడ 2 వికెట్లు పడిపోయినా కూడా వచ్చి 68 రన్స్ కొట్టాడనమాట. అది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్. ఒక ప్రాపర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు, కాస్త ఇప్పుడు సేఫ్ జోన్ లో పడిపోయాడు అని చెప్పి అనుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చింది మన తిలక్ వర్మ గురించి మాట్లాడుకోవాలి. మన వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అనమాట. అండ్ అదేంటో T20లో వన్డే ఆడుతూ ఉన్నాడు. సేమ్ మొన్నట్లాగానే ఐర్లాండ్ లో ఎలా అయితే 20 balls కి 20 రన్స్ చేశాడో ఇక్కడ కూడా కాస్త బెటర్ గా 13 balls లో మళ్ళీ అదే 13 రన్స్ చేశాడనమాట. సో ఇలా ఆడుతున్నా కూడా తిలక్ వర్మని అయితే తీసేసే అవకాశం లేదు, ఎందుకంటే హీఈస్ ద వైస్ కెప్టెన్. కాబట్టి వైభవ్ ని టీంలోకి తీసుకురావడానికి సంజుని తీసేస్తారేమో కానీ తిలక్ వర్మని తీసే అవకాశాలు లేదు. అండ్ ఆ తర్వాత శివం దుబే గురించి కూడా మాట్లాడుకోవాలి. నాట్ అవుట్ గా నిలిచాడు. 21 balls లో 42 రన్స్ చేశాడనమాట. మొత్తానికైతే 2 4లు 3 6లు కొట్టాడు. 200 స్ట్రైక్ రేట్ తోని సూపర్ గా ఆడాడు. వెరీ గుడ్. సో ఎలా అయితే ఏంటి మొత్తానికైతే మన వాళ్ళు 189 రన్ చేశారు అవుట్ ఆఫ్ 7 వికెట్స్ 20 overs లో. మొత్తానికైతే పర్లేదు అనిపించుకున్నారు. ఐర్లాండ్ తర్వాత మన వాళ్ళు మంచి కంబ్యాక్ ఇచ్చారు. బట్ వర్షం వల్ల మ్యాచ్ అయితే ఆగిపోయింది. ఎనీహౌ ఈ విధంగా ఇంగ్లాండ్ అయితే తప్పించుకుంది. బట్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ విషయం ఇందాక నేను చెప్పినట్టు గౌతమ్ గంభీర్ వర్సెస్ పాపులర్ కల్చర్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ కావాలనే గౌతమ్ గంభీర్ వైభవ్ సూర్యవంశిని తొక్కేస్తున్నాడా అంటే కొంతమంది అవును అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఐపీఎల్ తర్వాత జనరేషన్ టాలెంట్ అని పొగిడిన మేనేజ్మెంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశికి అవకాశం ఇవ్వండి అంటే ఇంకొంచెం కాలం వెయిట్ చేయాల్సిందే, తప్పదు అని చెప్పి అంటూ ఉన్నారు. సో అందుకోసమే వైభవ్ సూర్యవంశి వెళ్ళి సార్ నా టర్న్ ఎప్పుడు అని చెప్పంటే వెయిట్ బాబు వెయిట్, కాస్త రెస్ట్ తీసుకో అని చెప్పి అంటూ ఉన్నారనమాట. సార్ పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సో ఇక్కడ లాజిక్ వర్సెస్ అన్యాయం అనే ఒక విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే వైభవ్ని ఆడించాలంటే తప్పకుండా సంజు శాంసన్ని లేదా అభిషేక్ శర్మని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు డ్రాప్ చేయాల్సి వస్తుంది. అలా చేస్తే ఆ ఇద్దరు ప్లేయర్లకి అన్యాయం చేయడం అన్న లాజిక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ వరల్డ్ కప్ సెంటిమెంట్ అనేది చాలా బలంగా పనిచేస్తుంది. అదేంటంటే సంజు ఫ్లాప్ అవుతూ ఉన్నా కూడా మేనేజ్మెంట్ మాత్రం అతనికి లాంగ్ రన్ ఇవ్వాలని చూస్తుంది. ఎందుకంటే సంజు లేకపోయి ఉంటే ఇండియాకి ఆ 3వ వరల్డ్ కప్ వచ్చేది కానే కాదు. కాబట్టి ఆ మాత్రం గౌరవం ఇవ్వాల్సిందే అని చెప్పి అంటున్నారు. అండ్ ఇదే విషయం అశ్విన్ కూడా అంటూ ఉన్నాడు అనమాట. ఏమంటున్నాడంటే కేవలం పాపులారిటీని చూసి వరల్డ్ కప్ గెలిచిన ప్లేయర్లను తీసేస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏమైపోవాలి, వాళ్ళు కూడా ప్లేయర్సే కదా. పబ్లిక్ డిమాండ్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైనా సరే బాగా ఆడేవాళ్ళు కావాలి. కానీ బాగా ఆడేవాళ్ళు అంటే టీం ఒక్కొక్కసారి ఓడిపోతున్నప్పుడు కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఓడిపోతుంది తప్పితే వాళ్ళు ఫామ్ లో లేక కాదు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి తీరాలి అని చెప్పి అంటూ ఉన్నారు. ఇది కూడా లాజిక్కే. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే టీమ్ కాంబినేషన్ కి సంబంధించి కూడా ఇక్కడ తిప్పలు పడుతూ ఉన్నారనమాట. ఏంటంటే ఓ పక్క హార్దిక్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా గాయపడి దూరం అయిపోయారు. అండ్ ఆ వాళ్ళ ప్లేస్ లో సూర్యాన్ షెగ్డేను తీసుకొచ్చారు. ఇక్కడ పరిస్థితి చూస్తే ఇక్కడ బౌలింగ్ వేరు, బ్యాటింగ్ తో ఇంపాక్ట్ చూపించారు. సో వీళ్ళకంటే శివం దుబేతోని కాస్త ఓవర్లు వేయించి వైభవ్ ని ఓపెనింగ్ చేయిస్తే టీం ఇంకాస్త డేంజరస్ గా తయారవుతుంది కదా. సో ఆపోనెంట్ కి ఇంకాస్త కష్టం పెరుగుతుంది కదా అన్న ఒక లాజిక్ కూడా వినిపిస్తూ ఉంది. సో ఇక్కడే గంభీర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో గంభీర్ లాస్ట్ టైం ఒక రిపోర్ట్ ప్రకారం ఏం చెప్పాడు అంటే స్టార్ కల్చర్ ని టోటల్ గా నేను అంతమొందించాలనుకుంటున్నాను. క్రికెట్ అంటే ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్, ఎవరో ఒకరిద్దరు స్టార్ ప్లేయర్లు మాత్రమే కాదు, అలాంటి కల్చర్ ని నేను తీసేస్తాను అని చెప్పేసి చాలాసార్లు ఓపెన్ గా చెప్పాడు. సో దానికి తగ్గట్టుగానే రోహిత్ ను ఇటు విరాట్ కోహ్లీని మెల్లగా సైడ్ లైన్ చేసేస్తాడు. ఇది మనందరికీ తెలిసిందే. కాకపోతే వీళ్ళిద్దరికంటే పెద్ద హెడేక్ ఇప్పుడు వైభవ్ సూర్యవంశి అయి కూర్చున్నాడు మన వన్ అండ్ ఓన్లీ గౌతమ్ గంభీర్ కి. ఎందుకంటే ఒకప్పుడు విరాట్ కి ఉన్నట్టే ఇప్పుడు వైభవ్ సూర్యవంశి కూడా విపరీతమైన హీరో వర్షిప్ అనేది పెరుగుతుంది. సో అందుకోసమే గంభీర్ అతన్ని సూపర్ స్టార్ అవ్వకుండా తొక్కేస్తున్నాడు అని చెప్పేసి బయట జనాలు చెవులు కొరుక్కుంటూ ఉన్నారనమాట. మరి మీరేమనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ దీనికి కౌంటర్ గా ఇక్కడ మొగాంబో ఎంట్రీ ఇచ్చాడు. అతనే మొహమ్మద్ కైఫ్ కూడా చాలా సూటి ప్రశ్న వేస్తున్నాడు. అతను ఏమంటున్నాడు అంటే యువకులకు ఛాన్స్ ఇవ్వాలన్న సాకుతోనే కదా ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్ ను పక్కన పెట్టారు. T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్సీ నుంచి పక్కకు పెట్టారు కదా. మరి అదే లాజిక్ ప్రకారం చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ కన్నా యంగ్స్టర్ ఎవరున్నారు ఇక్కడ, అతన్ని ఎందుకు ఆడించట్లేదు, ఇక్కడ ఎందుకు డబుల్ స్టాండ్ చూపిస్తున్నారు అని చెప్పేసి గంభీర్ పాలసీ మీద డైరెక్ట్ యార్కర్ బాల్ వేస్తూ ఉన్నాడు అనమాట. సో మరి ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మరి ఇదంతా చూసాక మీకు జస్టిస్ ఏమనిపిస్తుంది? జస్టిస్ ఫర్ సంజు శాంసన్ కరెక్టా, లేకపోతే జస్టిస్ ఫర్ వైభవ్ సూర్యవంశీ కరెక్టా, లేకపోతే గౌతమ్ గంభీర్ కరెక్ట్ అనిపిస్తుందా, లేకపోతే మొహమ్మద్ కైఫ్ కరెక్ట్ అనిపిస్తుందా? ఎవరు కరెక్ట్ అనిపిస్తున్నారు? వైభవ్ సూర్యవంశీని ఆడించాలనుకుంటే ఎవరి ప్లేస్ లో ఆడించాలి? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ హైప్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.